ఒక ఊళ్ళో ఒక రాజు ఉండేవాడంట, నీలాగే. అతను ఏదో రాయి కోసం తన ఆయుధాన్ని వదిలి తన భూమి మొత్తాన్ని ఊరి వాళ్ళకిచ్చాడంట. అప్పట్నుంచి ఆ రాయిని ఆ వంశస్థులు తరతరాలుగా పూజిస్తూ వస్తున్నారంట. కాని తర్వాత వచ్చిన ఆ వంశస్థులకి ఆ స్థలం కావలసి వచ్చింది. కాని వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసేసుకోకుండా దేవుణ్ణి ప్రశ్నించారంట. అప్పుడు ఆ దేవుడు కాదు దేవుడి వేషం వేసినవాడు, ఎవరైనా స్థలం జోలికొస్తే రక్తం కక్కుకొని చస్తారు అన్నాడంట. ఆ మాటలు ఆ వేషం వేసిన వాడివని దొరకర్థమైంది. ఇది దేవుడు మాట్లాడుతున్నాడా, దేవుడు నర్తకుడు మాట్లాడుతున్నాడా? దొరికిపోతానని తెలిసినా అన్నప్పుడు ముఖం చూపించకుండా పారిపోయాడంట. ఆ తర్వాత దొర చనిపోయాడు. దొర కొడుకు తన కొడుకైనా ఆ భూమి చెందాలనుకుని, రారా నేను వదిలిపెడతాను. ఏం చేయమంటారు దొర? గురువా, నా ఆస్తి నీకు ఇస్తాను, కానీ మీ వాళ్ళు ఉంటున్న స్థలం మాత్రం నాకు కావాలి. ఏం మాట్లాడుతున్నారు దొర? పూర్వం దేవుణ్ణి వెతికిచ్చినందుకు ఆ స్థలం ఊరి వాళ్ళ సొంతమైంది. ఇక నుంచి కోలంలో దేవుడు మాట్లాడకూడదు, గురువాయే మాట్లాడతాడు. ఎందుకు దొర ఎలా మాట్లాడుతున్నారు? పూజ తర్వాత దేవుడు కదా మాట్లాడేది, నా చేతులే ఉంది. దేవుడు కొన్ని క్షణాలు మాత్రమే మాట్లాడతాడు, మిగిలిన సమయంలో గురువ కదా మాట్లాడేది. మీరిచ్చే భూమి కోసం మీరు చెప్పినట్టు మాట్లాడటం నా వల్ల కాదు. అలా చేస్తే దేవుడు క్షమించడు. మన భూమిని మనం తిరిగి తీసుకోవడం తప్పు కాదు కదా. దొరా, దేవుడికి చేసిన సేవ వల్ల నీకేం దొరికింది గురువా? మీరెలా మాట్లాడుతుంటే చాలా కష్టంగా ఉంది. ఊరి వాళ్ళకి మీరంటే చాలా గౌరవం. వాళ్ళకి ఈ విషయం తెలిస్తే అదెలా తెలుస్తుంది? నువ్వు చెప్తావా? నువ్వు చెప్తావేంట్రా? ఓ, దేవుడు చెప్తాడేమో కదా. ఆ భూమి మీకు చెందాలని రాయి పేరుతో నాకే ద్రోహం చేశారు కదా. వందలాది ఎకరాలు నా భూమి విలువెంతో తెలుసా? మీకేం దానంగా ఇవ్వలేదు, అసలు మీకేం తెలుసని. అంతా మీరే చూసుకోవాలని మీతో అన్నాను కదా దొరా, నీకు అర్థం అవ్వలేదా? అంతా నేనే చూసుకుంటా, ఇక మీ దేవుడు ఎందుకురా? ఇక నుంచి నేనే మాట్లాడతాను. నాకు తెలియకుండానే జరిగిపోయింది. ఊళ్ళోకి వెళ్ళి శవాన్ని విసిరేచొద్దంరా. దీన్ని పడేయడానికి అడవిలో చాలా స్థలం ఉంది కదా, ఎందుకు ఊళ్ళోనే తీసుకెళ్లి పడేయాలి? అక్కడే పడేద్దాం. ఎవరైనా సరే మనతో ఉండి మన మాట వినకపోతే ఇలాగే చావాల్సి వస్తుందని వాళ్ళకి అర్థం అవ్వాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం, సరేనా?